మన ప్రభువును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. అనుదినము మనల్ని కాపాడుతూ మంచి నిద్రను అనుగ్రహించి మరొక నూతన దినమును మనకు అనుగ్రహించిన ఆ గొప్ప దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. అనుదినము ఆయన మంచి వాగ్దానాలతో మనలందరినీ ఆదరిస్తూ ఆనందిస్తూ ఆయన సన్నిధిలో మనం బ్రతకటానికి, ఆయనతో సహవాసం చేసి ఆయనలో నిలిచి ఉండడానికి కృప చూపిస్తున్న దేవుడు ఈ నూతన దినములో మనకు అనుగ్రహించిన దేవుని యొక్క వాగ్దానము కృపావార్త. కీర్తనల గ్రంథము 145వ కీర్తన 19వ వచనం. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన వారలారా, మన దేవుడు మన కోరికను నెరవేర్చే దేవుడు. ఆయన మాట ఇచ్చి మాట నెరవేర్చే దేవుడు. అంతేకాదు, మాట ఇవ్వటమే కాదు, మనకున్న ప్రతి కోరికను ఆయన నెరవేర్చే దేవుడు. అబ్రహాము దేవుని యొక్క మాట నమ్మి ఆ మాటను ఆధారపడి ఆ మాటను రూఢిగా నమ్ముట వలన ఆ వాగ్దాన ఫలమును ఆయన పొందుకొనగలిగారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే తప్పక మన కోరికను ఆయన నెరవేరుస్తారు. పరిశుద్ధ లేఖనంలోని ఒక సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మార్కు సువార్త 10వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువుకి అత్యంత సన్నిహితమైన వారిలో ఇద్దరు, యోహాను యాకోబు. ఇన్నర్ సర్కిల్ అంటారు. పేతురు గారు, యోహాను, యాకోబు. అందులో యోహాను గారు, యాకోబు గారు ఇద్దరు అన్నదమ్ములు. వారు జబదయి కుమారులు. వారు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి, యేసుక్రీస్తు ప్రభువా, మేము కోరిక కోరతాం, తీరుస్తావంటే ముందు మీ కోరిక ఏంటో చెప్పండి అని యేసు ప్రభు అన్నప్పుడు, మీరు మహిమలో ఉన్నప్పుడు నీ కుడి ప్రక్కన ఒకరు, ఎడం ప్రక్కన ఒకరు మేము కూర్చునడానికి అవకాశం ఇవ్వు అని వారు అడుగుతారు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారితో చెప్పిన మాట, మీరు సింహాసనాన్ని ఆశిస్తున్నారు కదా, ముందు పరిచర్య చేయండి. మీరు సింహాసనానికి ఎదగాలి అని అంటే పరిచర్యలో ఎదగాలి అని వారి కోరికను సునిశ్చితంగా ఆయన పక్కన పెడతారు. అదే మార్కు సువార్త 10వ అధ్యాయం 46వ వచనం నుంచి 52వ వచనం వరకు చూస్తే గ్రుడ్డివాడైన బర్తిమయి అక్కడ మనకు కనిపిస్తాడు. యేసుక్రీస్తు ప్రభు యెరికో మార్గాన్న అటుగా వస్తున్నారని ఆ బర్తిమయి విని, యేసుక్రీస్తు ప్రభువా, నన్ను కరుణించు అని కేకలు వేస్తాడు. నిన్ను ఏం కరుణించాలి అని యేసు ప్రభు అడిగితే, నాకు చూపు దయచేయి, నాకు కంటి చూపును అనుగ్రహించు. అప్పుడుకున్న ఆ అత్యవసర అవసరాన్ని యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఆ భర్తిమై అడుగుగా వెంటనే యేసుక్రీస్తు ప్రభు అతన్ని స్వస్థపరిచి కంటి చూపును భర్తిమైకి అనుగ్రహించారు. ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మనం అడిగే కోరిక అది అత్యవసరమైందై, అది మనకు అవసరమైందైతే తప్పకుండా దేవుడు అనుగ్రహిస్తారు. అందుకని యేసుక్రీస్తు ప్రభు అంటారు, మీరు నాలో నిలిచి నా మాటలు మీలో ఉన్నాయి అనలా, మీరు ఏది కావాలో అడగండి, అది నేను మీకు అనుగ్రహిస్తాను. కాబట్టి మన కోరికలు ఉండటం తప్పు కాదు, కానీ ఆ కోరికలు ఎంతవరకు దేవుని చిత్త ప్రకారంగా ఉన్నాయి అనేది ముఖ్యం. ఆయన మన కోరికలను నెరవేర్చే దేవుడు. అంతేకాదు, మొర ఆలకించి వారిని రక్షించే దేవుడు. మనం పెట్టే మొర ఆయన తప్పక ఆలకిస్తాడు. మన ప్రార్థన ఆలకించే దేవుడు ఆయన. నీకేదైనా కష్టం వచ్చినప్పుడు, నీకేదైనా అవసరం వచ్చినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి కన్నీరు కారిస్తే తప్పక నీ కన్నీటిని తుడిచే దేవుడు. నువ్వు ఆయన దగ్గర కన్నీరు కార్చాలి తప్ప ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర నువ్వు కన్నీరు కార్చవలసిన అవసరం లేదు. నీ కోరికలు నెరవేర్చే దేవుడు, నీ మొర విని నిన్ను రక్షించే దేవుడు. తప్పక ఆయన మనకు తోడుగా ఉన్నారు. ఆయన నీ కోరికలు తీరుస్తారు, నీ కన్నీటిని తుడుస్తారు, నీ మొర వింటారు, నిన్ను రక్షిస్తారు. దేవుని యందు ప్రియమైన వారలారా, నీ మనసులో ఏ కోరికలు ఉన్నాయో, నీ మొర ఏమై ఉందో
ఆ కోరికలు నెరవేర్చే దేవుని దగ్గర భక్తి శ్రద్ధలతో వినయ భయభక్తులతో తగ్గింపు కలిగి విరిగి నలిగిన హృదయంతో ఆయన సన్నిధిలో మొరబెడితే తప్పక నీ మొర ఆయన ఆలకిస్తారు, నిన్ను రక్షిస్తారు. దేవుణ్ణి ఆశ్రయిద్దాం, దేవుని యందు భయభక్తులు కలిగిద్దాం. ఆయన మన కోరికలను తీర్చునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, నీకు స్తోత్రం. ఈ దినాన మీరు మాకు ఇచ్చిన వాగ్దానానికి నీకు వందనాలు. మా కోరికలను నెరవేర్చువాడవుగా, మా మొర విని మమ్మల్ని రక్షించు వారిగా మీరు ఉన్నందుకే మీకు స్తోత్రములు. దేవని వాగ్దానాన్ని స్వతంత్రించుకొనిచున్నాం ప్రభువా. నీ వాగ్దానాల మార్గంలో నడవడానికి ఇష్టపడుతున్నాం ప్రభువా. మీరే సహాయం చేయండి తండ్రి, కృప చూపించండి ప్రభువా. దేవానికి వందనాలు. దేవ, మా భారము యావత్తు నీ మీద మోపుతున్నాం. మా ఆధారం నీవేనని మా జీవితం అంతా నీ చేతికి అప్పగిస్తున్నాం. దేవ, మీరే మా కోరికను తీర్చి మమ్మల్ని రక్షించి మహిమ పొందుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.